ఇద్దరు ఉదయం పట్టుకుపోతే అటాక్ చేస్తాడు. అమ్మాయిని పట్టుకొని అటాక్ చేస్తే ఆమె చివరికి ఇక ఇది బరదాస్ కాదు. అప్పటికి ఆమె చిన్నప్పటి నుంచి శివాలయాన్ని పూజిస్తారు, శివుని పూజిస్తారు, మహాభక్తురాలు. ఒక ముస్లిం అయినా శివుని పూజిస్తారు. 2, 3 బొమ్మలు. ये जो है सो दूसरा कमान अल्लाकोंडा राज्य में ये दूसरा कमान ये है जो है सो उस जमाने में ये काकतीय साम्राज्यम का శ్రీకృష్ణుని మందిరం. దీన్ని ఇప్పుడు తోము విధంగా వాడుకుంటున్నారు. బాల్కొండ గ్రామం ఈ ఊరు బర్బాద్ అయిపోతుంది, మొత్తం సామ్రాజ్యం కూలిపోతుంది అని చెప్పి సాపి ఇవ్వగానే తండ్రి అంటాడు, అట్లద్దు బిడ్డను, మన పేరు ఉంటుంది, మనది చివరి రాజ్యం, మన పేరు ఉంటుంది, అట్లా చేయకనంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర సిరీస్. ఈ సిరీస్లో బాల్కొండ చరిత్ర అండ్ బాల్కొండ కిల్లా చరిత్ర 2 పార్ట్లుగా విడదీశాను. అలాగే ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి బాల్కొండ కిల్లా చరిత్ర ఫస్ట్ భాగం ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి బాల్కొండ విలేజ్ చరిత్ర మనం ఈ మన ఊరు మన చరిత్ర సిరీస్లో చూడబోతున్నాం. అలాగే మీ ఊరికి కూడా ఏదో ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర గురించి మీరు చెప్పాలని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. నా పేరు బ్రహ్మరుదు నరసింహరావు, క్షత్రియ. మా బాల్కొండ, మా పూర్వీకులు కూడా బాల్కొండనే. ఈ అల్లయ్యకొండ రాజులు ఫస్ట్ ఈ బాల్కొండని స్థాపించారు. ఆ తర్వాత కాకతీయ పాలన, గణపతి దేవుల పాలన స్టార్ట్ అయింది. ఆ కాలంలో మా పూర్వీకులు ఇక్కడ కిల్లాలో రాజు దగ్గర క్షత్రులుగా పనిచేశారు, సిపాయిలుగా పనిచేశారు. ఇప్పుడు ఇది కిల్లాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోట, ప్రధాన ముఖద్వారం ఇది. 1059 సంవత్సరంలో అల్లయ్యకొండ ఇద్దరు మల్లయోధులు. ఆ ఇద్దరు మల్లయోధులు ఊరు చుట్టూ తిరుగుతూ ఒకరోజు
ఇక్కడ చెరువు దగ్గర కూర్చున్నారు. పెద్ద చెరువు అన్నట్టు అది, అప్పటికే చెరువు నిర్మాణం కాలేదు, నీళ్ళన్నీ నిలుచున్నాయి కాబట్టి కూర్చున్నారు. 2 కుందేలు 2 కుక్కలు, కుందేలు ఎంబడ కుక్కలు పడుతున్నాయి, కుక్కలు ఎంబడ కుందేలు పడుతున్నాయి. అవి వీడి చంపలేదు, ఇవి వాడి చంపలేదు. చివరికి ఒక బొయ్యారంలో పోయినాయి. ఆ బొయ్యారం ఏంది ఇలా ఇంత విచిత్రం ఉంది ఏందని చెప్పేసి అవి పోగిన వాళ్ళెంబడ వీళ్ళిద్దరు అలయకుండా పోయినారు. చూస్తే విశాలమైనటువంటి లోపల మంచి గదితంగా నిర్మాణమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి బొయ్యారం ఉంది. ఓహో, ఇది మనకు అనుకూలంగా ఉంది, ఇక్కడ మనం స్థావరం చేసుకోవచ్చు, మన ఊరిని మనం కాపాడుకుందామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని అప్పుడు అల్లయ్య కొండయ్యలు ఇద్దరు ఈ స్థావరాన్ని ఏర్పాటు చేసినారు. ఇది బాల్కొండ అల్లకొండ అని. అది ఊర్లో అందరూ పెద్ద మనుషులు ఏమన్నారంటే ఆ కాలంలో అన్న విషయం ఏంటంటే, మనం అల్లకొండకు సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుందాము. శత్రువుల నుంచి అప్పుడు బంగారం బాగుంటుండే మనుషుల దగ్గర, పైసలు ఎక్కువ, ఆలి పైసా అవి అనా పైసా ఉంటుండే, బంగారం బాగుంటుండే కాబట్టి దాన్ని ఎక్కడ మనం నిల్వ చేసుకుందాము, ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు. మీరు బంగారం అంతా ఆ లోపల బట్టి ఆ ఆయుధాలన్నీ అక్కడ ఇది చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకున్నారు, ఒక సిపాయిలుగా ఉంటూ ఊరిని కాపాడాలా అని చెప్పేసి నిర్ణయించుకొని చెప్పేసి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత 1101లో ఢిల్లీ నుంచి అలంగిరి పాషా వాళ్ళ తమ్ముడిని ఇచ్చి పంపిస్తాడు. ఈ అల్లకొండ సామ్రాజ్యం ముందట ఇంత పెద్ద ఎత్తున సామ్రాజ్యం ఉంది కాబట్టి ఈ సామ్రాజ్యానిపై దండయాత్ర చేయాలని చెప్పేసి ఖాజా మునవర్ ఖాన్ అని చెప్పేసి ఆయనతోని 5,000 మందితో సిపాయిలతో పంపిస్తూ దండయాత్ర చేస్తే అలయ్య కొండయ్య సామర్థ్యంతో వాళ్ళు ఓడిపోతారు. ఢిల్లీ పరిపాలన అటువంటి వచ్చి వాళ్ళు మొదటిసారి ఓడిపోగానే రెండోసారి మళ్ళీ అశ్వక దళాలు 5,000 ఏనుగులు 5,000 సిపాయిలతోని అటాక్ చేసి అలయ్య కొండని బంధిస్తారు. అప్పుడు వీళ్ళు వాళ్ళని చంపేసిన తర్వాత అది అయిపోతుంది. అప్పుడు తర్వాత ఈ అల్లకొండ చివరికి పరిపాలన చేసేటప్పుడు అలంగిరి పాషా వాళ్ళ నాయకులు పరిపాలన చేసేటప్పుడు ఇంకా వాళ్ళతో చేత కాలేదు. బాల్కొండ సామ్రాజ్యం పెద్ద సామ్రాజ్యం, ఈ దక్షిణ భారతదేశంలోనే మహా సామ్రాజ్యం, ఈ యొక్క పరిపాలన మొత్తం కాలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉండగా బీదర్ నుంచి ఖాజా మునవర్ ఖాన్ అని చెప్పేసి ఖాజా అతివుల్లా హుసేన్ అని చెప్పేసి మత గురువే వచ్చి పరిపాలన చేస్తా అని చెప్పేసి కబ్జా చేస్తాడు. అలానే అటాక్ పక్క పెట్టేసి అలంగిరి పక్క పెట్టేసి కబ్జా చేసి అప్పుడు పరిపాలన చేస్తూ ఉండగానే అప్పుడు ఆయనకు ఒకటే ఏకైక బిడ్డ సైదినాబాద్ అని చెప్పి ఏకైక బిడ్డ పుడుతుంది. ఆ తర్వాత బిడ్డ పుట్టింది అని చెప్పేసి ఆ ఊళ్ళో ఆ కిల్లలో ఉన్నటువంటి ఆ పండితులను అడుగుతారు, ఈ అమ్మాయికి జాతం చెప్పాలంటే స్వల్ప ఆయుష్యురాలు, ఈమె ఎక్కువ నెలలో బతకది అని చెప్పేసి చెప్పగానే ఇంకేం చేద్దామని చెప్పేసి అంతా ఉన్నటువంటి ఉన్న సంపద అంతా ప్రజలకు పంచిపెడుతూ ఉండగా ఇది ఎట్లా ఈ అల్లకొండ ఎట్లా వచ్చింది అని చెప్పేసి ప్రజలను అడుగుతారు, అభిప్రాయం అడుగుతారు. అల్లయ్య కొండలు పరిపాలించారు కాబట్టి అల్లకొండ వచ్చింది, వల్లకొండ అయింది, వల్లకొండ పోయి బాల్కొండ అని చెప్పేసి నిర్ణయించుకొని చెప్పేసి వల్లకొండ అని పేరు పెడతాడు. వాళ్ళు ఖాజా అతివుల్లా హుసేన్ వల్లకొండ పోయి వల్లకొండ అవుతుంది. వల్లకొండ తర్వాత కొన్నేళ్లకు ఇది అంటే ఇండిపెండెన్స్ భారతదేశ స్వతంత్ర వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత బాల్కొండ అని ఒక నామకరణం చేసి ఇప్పటికి కూడా బాల్కొండనే ఇది చేస్తున్నారు. అయితే ఖాజా అతివుల్లా హుసేన్కు ఏక బిడ్డ కాబట్టి 18 ఏళ్ళు అవుతుంది అమ్మాయికి. వేరే దేశం అంటే హైదరాబాద్ నుంచి నవాబ్ స్తంభం సంబంధించిన ఒక నవాబ్ కొడుకు ఈ ఊరిని చూడడానికి వస్తాడు. అంటే ఎట్లా ఉంది అల్లకొండ ఎట్లా సామ్రాజ్యం ఉందని చెప్పడానికి వస్తే ఒక 3 రోజులు విడిది చేస్తాడు. విడిది తర్వాత 3వ రోజు అమ్మాయిని చూస్తాడు. ఈ అమ్మాయి ఎవరంటే నా బిడ్డనని చెప్పేసి రాజు చెప్తా ఉంటే నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఆయనకు రాజు చెప్పలేడు, నా బిడ్డ ఇట్లా స్వల్ప అయిపోతుందని చెప్పలేక సరే అని చెప్పేసి నువ్వు ఇల్లేరికం వస్తే ఇక్కడే బాల్కొండలో ఉండటైతే నేను నీకు అమ్మాయిని ఇస్తా, లేకుంటే నివ్వనని చెప్పేసి అంటూ ఉంటే తల్లిదండ్రులు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని రోజులకు ఇన్ఫర్మేషన్ తీసుకొని లేదు నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని పోతా అంటే రాజంటే నేను ఇవ్వను, అతను కాదు, నాకు ఒక్కడే బిడ్డ, నాకు ఇక్కడే బాగుండదని చెప్పేసి నాకు ఈ అమ్మాయిని వేరే ఊరికి ఇవ్వని చెప్పేసి నిరాకరిస్తాడు. సరే నేను వెళ్తున్నా మహారాజా అని చెప్పేసి ఆయన ఇక్కడ పోయి అక్కడ ఒక సైడ్కు అక్కడ వీళ్ళ ఉద్యానవనం ఉంటుంది, రాజు బిడ్డ రాజు భార్య వాళ్ళు సాయంత్రం సమయంలో ఇక్కడ పార్క్ ఉంటుంది వాళ్ళది, ఉద్యానవనంలో పోతున్నానని చెప్పి గ్రహించి అక్కడ దాగుంటాడు ఆయన, ఈ రాజు కొడుకు, వేరే రాజు కొడుకు. దాని సాయంత్రం సమయంలో రాజు బిడ్డ రాజు భార్య ఇద్దరు ఉదయం పట్టుకుపోతే అటాక్ చేస్తాడు. అమ్మాయిని పట్టుకొని అటాక్ చేస్తే ఆమె చివరికి ఇక ఇది బర్దాస్త్ కాదు.
అప్పటికి ఆమె చిన్నప్పటి నుంచి శివాలయాన్ని పూజిస్తారు, శివుని పూజిస్తారు, మహాభక్తురాలు. ఒక ముస్లిం అయినా శివుని పూజిస్తారు. ఆమె కొరకు బిడ్డ కొరకు పైన ఆయన కోట సామ్రాజ్యం పైననే శివలింగాన్ని పెట్టిస్తాడు అప్పుడే ఆ కాలంలో. ఆ శివలింగం ఇప్పటికుంది, శివాలయం ఇప్పటికుంది. అయితే రాజా నాకు స్వామి శివ, నేను ఇది నిజంగా పూజిస్తే నాకు భూమి బలుగు, నాకు జీవ సమాధి వెళ్ళిపోవాలా, నేను ఈయనకు బతక, ఈయనకు నేను చిక్క అని చెప్పేసి అనగానే ఆమె భూమి బలిగి ఆమె ప్రాణంతో ఉండగా తండ్రి వస్తాడు, సిపాయిలు వస్తారు, ఆయన పట్టుకుంటారు. అప్పుడు ఏమైనా అంటే తండ్రి నా అయిపోయింది నా పరిస్థితి, ఇది చివరికి నేను సుదూస్తాడు విడుస్తున్నా, నాకు ఇక అయిపోయింది, ఇక నాకు ఈ ఊరు మొత్తం బర్బాద్ అవుతుంది, ఈ ఊరు బర్బాద్ అయిపోతుంది, మొత్తం సామ్రాజ్యం కూలిపోతుంది అని చెప్పి సాపి ఇవ్వగానే తండ్రి అంటాడు, అట్లా వద్దు బిడ్డను, మన పేరు ఉంటుంది, మనది చివరి రాజ్యం, మన పేరు ఉంటుంది, అట్లా చేయకనంటే చివరికి తండ్రి యొక్క బాధ చూడలేక, సరే నువ్వు అన్నావు కాబట్టి ఒక మాట చెప్తున్నది తండ్రి, ఈ ఊరి పెద్ద మనిషి అప్పుడు ఆ కాలంలో ఈ ఊరు పెద్ద మనిషి ఎవరైనా కానీ గాడిదలు బట్టి నాగలు పెట్టి దున్నితే శాప విమోచన పోతుందని చెప్పేసి ఆమె శాప విమోచన చెప్తుంది. అప్పుడు తర్వాత సరే అని చెప్పేసి ఆమె నిలువెత్తు గోరి కట్టిస్తాడు. ఆ గోరి దగ్గరికి ఎవరు వచ్చినా మల్లెపూల వాసన ఇస్తా, సంతానం ఇస్తా అని చెప్పేసి అభయం ఇస్తూ ప్రాణం ఇస్తుంది. అది ఇప్పటికీ ఆమె గోడు ఉంది, అక్కడ మల్లెపూల వాసన వస్తుంది. వాస్తవమే, ఆమె యొక్క శాపం వల్ల ఈ కోటలో అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుంది, అందరూ కోట అంతా ధ్వంసం అయిపోతుంది, ఇక్కడ సిపాయిల ఇల్లు కూడా అన్ని ధ్వంసం అయిపోతాయి, సామ్రాజ్యం ధ్వంసం అయిపోతుంది. అప్పుడు కాకతీయ పాలన హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ యొక్క కిల్లా యొక్క ముఖద్వారాలు 6 ఉన్నాయి మొత్తం బాల్కొండ తిరుగువల సామ్రాజ్యానికి 6 ముఖద్వారాలు కట్టిస్తారు, 6 కమాన్లు కట్టిస్తారు. కమాన్ కింద నాగపడి ఆకారం ఉంది. దాని యొక్క గుర్తు ఏంటంటే నిధి అనేది చెప్పేసి తెలిసింది. అది వాస్తవమే, 100% వాస్తవమే. మనకి ఇప్పటికి కూడా నాగపడి ఆకారాలు ఈ కమాన్ కింద కనబడతాయి. ఇది నాగపడి ఆకారం, ఇది నాగపడి ఆకారం, అది కూడా నాగపడి ఆకారం. ఇట్లా ప్రతి కమాన్కు 2 వైపులా నాగపడి ఆకారం ఉంటుంది. ఈ ప్రధాన యొక్క నాగపడి ఆకారం గుర్తు మాత్రం చెరువు మధ్యలో ఉంటుంది, చెరువు మధ్యలో నాగపడి ఆకారం ఉంటుంది. ఈ యొక్క అపారమైన నిధి చెరువు మధ్యలో ఉన్నది చెప్పేసి అప్పుడు అన్నారు, ఇప్పుడు అన్నారు, మా తాత చెప్పారు, మేము కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ బుక్లో రాసినటువంటి విషయంలో కూడా ఇది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గణపతి దేవులు పరిపాలన చేస్తారు. గణపతి దేవుల యొక్క శాసనాలు కూడా మనకు కనబడతాయి. ఇది గణపతి దేవుల యొక్క శాసనాలు. కమలం పువ్వు గుర్తు వల్లది, కమలం పువ్వు గుర్తు ఇక్కడ ఉంది. ఇది కమలం గుర్తులు కూడా మీకు ఇప్పుడు కనబడతాయి. శత్రువులు రాకుండా ఈ కందకాలు, ఇవి కందకాలు ఇందులో ఇవి ఉంటుండే మొసళ్ళు, విషపూరితమైనటువంటి వాటిని వాళ్ళు అందులో పెట్టి పోషించేవాళ్ళు. శత్రువు రావాలంటే దాటుకొని రావాలా కోటకు లోపలికి. ఊరు తిరుగులో ఉంటుంది, తిరగాల. ఈ కందకం ఏంటంటే ఇలా విషపూరితమైనటువంటి జంతువులు ఉంటుండే. ఇందులో ఇలా మొసళ్ళు, తర్వాత విషపూరితమైన పాములు ఇది చేస్తుండే. అప్పుడు శత్రువులను వస్తే ఈ దాటుకొని రావాలంటే వాడు ఎక్కలేడు, ఆ కోట పైకి ఎక్కలేడు. కాబట్టి ఈయన పడిపోతే చనిపోతాడు. అంత వ్యవస్థ ఉండే. 3 అంచెల వ్యవస్థ. ఒకడేమో ఈ కందకం, రెండవదేమో మట్టి దిబ్బలు, డౌన్ అప్ డౌన్, మూడవది ముళ్ళ కంచెలు ముళ్ళ చెట్లు అన్నట్టు. ఇవన్నీ దాటుకొని లోపల కోటకు పోవాలా. ఆ లోపల ఎంతోమంది కాపలాదారులు, శత్రువులు, మన సైనికులు కాపలా ఉంటుండే. ఇక్కడ కోట మీద ఉంటుంది, రెండవది మట్టి దిబ్బల మీద ఆ సైనికులు ఉంటుంది, మూడవది ముళ్ళ కంబల మధ్యాహ్నం మాత్రం దాచుకుని ఉంటుండే అన్నట్టు. ఈ 3 దాటుకొని పోతేనే రాజుని అటాక్ చేసేవాళ్ళు. కానీ ఈ 3 దాటి ఎవరికి పోలేదు, ఎవరు కూడా రాజుని చంపలే. ఇదేంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఇంత ఎత్తు దొడ్డు దర్వాజాలు అందులో పెట్టి కూసమంటారు కదా, ఇట్లా అందులో పెట్టేసి దర్వాజా ఏనుగులతో నూకి ఇట్లా ఇంట్లో ఒక దూలం పెడుతున్నారు, అడ్డం అంటే మన డోర్కు ఇంట్లో పెద్ద దూలం పెట్టేవాళ్ళు. అంటే బయట నుంచి అటాక్ చేసడానికి శత్రువులు వస్తే ఈ దర్వాజాలు తీసుకొని రావాల్సిందే, ఇంకా మార్గం లేదు వాళ్ళకు. ఇంత దొడ్డు ఇవి
ఇప్పటికి కూడా రంగు అంతే ఉన్నది. అందులో పెట్టేవాళ్ళు కూసంని దర్వాజా మొదటి కూసం అండ ఉంటుండే మధ్యాహ్నం చూసిన తర్వాత ఇలా దూలాలు పెట్టేవారు మధ్య అడ్డం దూలాలు పెట్టేసి కిందికి ఉంటాయి. కిందికి ఉంటే చిన్నప్పుడు చూసిన వీటిని చూసిన చిన్నప్పుడు ఇంత ఇంత అంత మందంతో సీసం దర్వాలు ఉంటుండే. ఇలా మధ్యన వెళ్ళకుండా ఇది ఉంటుండే దూలం ఉంటుండే. ఇవి ఆనాడు కట్టడాలు డంగు సున్నం ఇదంతా. ఈ డంగు సున్నముతో ఎట్లా తయారు చేసిందంటే ఆనాడు ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు వంట చేస్తారు. డంగు సున్నాన్ని ఎలా తయారు చేసేవాళ్ళంటే ఆ రాజుల అలా కాలంలో పూర్వకాలంలో ఊళ్ళో ఉన్నటువంటి వండుకునే గంజి అంటే ఎసర గంజి అని ఉంటుండే. ఆ గంజిని తీసుకొచ్చి ఒక పెద్ద చావిడిలో వేసేవాళ్ళు. అందులో ఊళ్ళో ప్రతి ఇంటి నుంచి 5-10 కొడుకులు తీసుకొచ్చి అందులో కంపల్సరీ వేయాల్సిందే. అది రాజు యొక్క హుకుం, రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా 5-10 కొడుగులలో వేసేవాళ్ళు. వాటిని బాగా మరిగించి కొన్ని రోజుల తర్వాత దాన్ని గానుగులు పెట్టి అంటే గానుగా ప్రకారంగా అవి కూడా ఫొటోస్ ఉన్నాయి బుక్లో. గానుగ అంటే 2 ఎద్దులు మా దున్నపోతులు పెట్టి కర్ర కట్టి మొత్తం దాన్ని తింపిగా దాన్ని మొత్తం జిగురు పదార్థం ఏర్పడుతుండే. ఆ జిగురు పదార్థమే ఈరోజు ఆనాడు కట్టిన డంగు సున్నం. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిమెంటు దీనికి 100 రెట్లు ఎక్కువ. ఈ డంగు సున్నానికి ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్కు 100 రెట్లు బలిష్టమైనటువంటి ఈ డంగు సున్నం. ఈ సున్నం ఇప్పుడు ఎంత గడ్డపడత కొట్టినా కూడా పడిపోదు. అంత పెద్ద వ్యవస్థ ఆనాటి కాలంలో. ఆనాటి నిజాయితీ, ఆనాటి యొక్క రాజు యొక్క పరిపాలన, ఆనాడు యొక్క నిజాయితీ, ఆనాడు యొక్క ప్రజలు కష్టంతో ఈ విధంగా కట్టినటువంటి ఆనవాళ్ళు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇవి తీస్తాను వెళ్ళిపోలేదు. అంత పరిష్టమైన కట్టడాలు ఉన్నాయి. అది బొయ్యారమ్మా. ఇవి బాల్కొండ అల్లకొండ సామ్రాజ్యంలో 3 అంతర్గత బొయారాలు అంటే భూమి లోపడటువంటి మార్గాలు. చెప్పు. ఏం మార్గాలు అంటే ఇవి ఇక్కడ నుంచి బోధను, ఇక్కడ నుంచి నిమ్మల నాయుడు రాజ్యానికి, ఇక్కడ నుండి సిద్ధులగుట్ట ఆర్మూర్ వరకు ఈ యొక్క మార్గాలు అంతర్గత మార్గాలు ఉండేవి. ఇప్పటికి కూడా చాలా మటుకు దాదాపు ఒక 100 గొర్రెలను ఇలా పంపిస్తే 2-3 గొర్రెలు తప్ప మిగతా అన్నీ ఇక్కడ లోపల చనిపోయినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. దాదాపు 1977లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అవి ఏమన్నారంటే మన అమెరికా నుంచి శాసనలు వచ్చిండ్రు. ఈ అల్లకొండ యొక్క కిల్లా మట్టి తీసుకుపోతామన్నారు. ఇందిరాగాంధీ నిరాకరించింది. నేను ఇవ్వను, ఇది మా భారతదేశ సాంప్రదాయము, మా సంపత్తి, మేము ఇవ్వమని చెప్పి నిరాకరిస్తే ఆనాడు మేము చిన్నగా 5th క్లాస్ 7th క్లాస్ ఉన్నాము. అప్పుడు వాళ్ళని చూస్తాం వచ్చినాం. మేము అనుభవం ఉంది కాబట్టి మేము చూసినాం. అప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ శాసనలు పరిశీలన చేస్తే మట్టి తీసుకుపోతా అంటే ఇందిరాగాంధీ ఒప్పుకోలే, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే. అప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చారు. అప్పుడు 77లో ఆమె ఉండే, ఆమె పరిపాలన ఉండే. అయితే ఆమె ఒప్పుకోలేదు. అంటే దానివల్ల ఏంటంటే ఈ యొక్క సంపత్తి అనేది ఇక్కడే ఉండాలా, మా భారతదేశంలో ఉండాలని చెప్పేసి ఆమె నిరాకరించినట్టు విషయాలు మాకు అప్పుడు తెలుసు. మా సార్లు చెప్పిండ్రు. మేము చదువుకున్నప్పుడు సార్లు లింగన సార్ ఉండే అని చెప్పిండు, ఇట్లా మట్టి కోసం వచ్చినట ఇట్లా అని చెప్పి అన్నది. ఇంత పెద్ద సంపత్తినటువంటి సామ్రాజ్యంలో భారతదేశం 2వ రాజధాని అని చెప్పేసి హైకోర్టు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల యొక్క హైకోర్టు మద్రాసులో ఉంటుండే. కనుగుల రామస్వామి అని చెప్పేసి భారతదేశ సంచారం చేస్తూ అల్లకొండకు 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఏమన్నా అంటే ఇది మహా సామ్రాజ్యము, ఇక్కడ ఉండే పంటలు వేరే ప్రాంతాలకు పోతున్నాయి కాబట్టి ఇది భారతదేశంలోనే అని అనుభవంలో డైరీలు రాసుకున్న విషయం. అది కూడా నేను వివరించిన బుక్లో. అని ఏమన్నా అంటే భారతదేశంలో 2వ రాజధాని బాల్కొండ అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు? కనుగుల రామస్వామి. అది ఇప్పటికైనా చరిత్ర అనే పేరుంది, డైరీలో రాసుకున్న విషయాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఆ బుక్లో రాసిన బుక్లో ఉన్నాయి. ఇది ఎందుకు ఇంత కష్టపడి నేను 2014 నుంచి 2020 వరకు దీన్ని కష్టపడి చరిత్రకాలం పిలిపించి ఎక్కడ కూడా చరిత్రకాలం పిలిపించి మొత్తం అనువనువు గాలిస్తూ ఏముంది చరిత్ర అని చెప్పి తీసుకొని కొన్ని లైబ్రరీలో రిఫరెన్స్ బుక్స్ చూసుకుంటే చివరికి ఒక గ్రంథ రూపంలో ఈ విధంగా 423 పేజీల యొక్క బుకాన్ని నేను రచించడం జరిగింది. ఎందుకు రచించిన అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఈ కాలంలో మనకు సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత రామచిలుక కనపడడం లేదు, ఊర పిచ్చుకలు కనపడడం లేదు. అట్లాగే ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇవన్నీ కూలిపోతాయి. ఎవరు పట్టించుకోరు, ఏ ప్రభుత్వం పట్టించుకోదు. ఏ ప్రభుత్వంలో కానీ ఈ భారతదేశంలో ఏ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేసినా కానీ పాత కట్టడాలు నిర్మాణం చేయొద్దు, వాటిని కూల్చొద్దు.
అనే ఒక చట్టం ఉంది కాబట్టి ప్రభుత్వాలు వస్తూనే పోతూనే చూస్తున్నారు కానీ దీన్ని మరమ్మతులు చేస్తలేరు. ఇంకొక 20-30 సంవత్సరాల లోపల అవన్నీ కూలిపోతాయి. చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి అన్నీ. దానివల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మొదటి కట్టడం యొక్క ప్రధాన ద్వారం దగ్గరనే సగం కూలిపోయింది. ఇంకొక 20 ఏళ్ళు అయితే మొత్తం కూలిపోతాయి వర్షాలకు. అంటే ప్రభుత్వ అధికారులకు కానీ శ్రద్ధ లేదు. దీనికి కారణం ఏంటంటే ఆ పాలకుల అశ్రద్ధ వల్ల. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇది మనకు నా సంపత్తి కాదు, ఇది ఊరు సంపత్తి కాదు, జాతీయ సంపత్తి. దీన్ని మనం కాపాడుకున్నాలా. ఇప్పుడు భావి తర పిల్లలకు తెలాల బాల్కొండ ఇట్లా కిల్ల కోట ఉండనట అని చెప్పేసి ఈ రాజులు పరిపాలన ఉండనట, పలానా రాజులు పలానా వ్యవస్థ అంతా ఈ విధంగా నరసింహరావు సార్ ఇట్లా తీసిందట అని చెప్పుకోవడానికి ఈ బుక్ని తీసుకోవడం జరిగింది. ఈ బుక్లో నా స్నేహితులు 70,000 రూపాయలకు సహకారం చేసారు. 2,60,000 రూపాయలు సొంతంగా పెట్టుకున్నా. ఎందుకంటే ఇది ఒక భావి తరాలకు తెలిసిపోవాలని గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఖర్చు పెట్టుకొని ఈ యొక్క మా ఊరి సామ్రాజ్యాన్ని నేను కాపాడుకోవాలని చెప్పేసి ఈ విధంగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాలకు. ఏ ప్రభుత్వం పరిపాలించినా భారతదేశంలో దయచేసి ఆ పాత చట్టాలను తొలగించండి, మరమ్మతులు చేయండి, భావితరాలకు ఉపయోగపడేటువంటి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి మీ పాదాభివందనం చేస్తూ మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా. మీరు మాత్రం శ్రద్ధ వహించి ఈ యొక్క సంపత్తిని మీరు కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆర్మూర్ సిద్ధులగుట్టకు సొరంగ మార్గం ఇది. ఆర్మూర్ సిద్ధులగుట్టకు సొరంగ మార్గం లోపల ఎప్పుడైనా పోయారా మీకు ఎవరైనా? పోవచ్చు కొద్దిగా. ఈ ఊరుకు ఈ కిల్ల మైసమ్మ అని చెప్పేసి అమ్మవారి యొక్క ఇది కిల్ల మైసమ్మ గుడి. ఇది అల్లకొండ కోట యొక్క క్షేత్రపాలకురాలుగా ఉంటుంది. చాలా పాతది అన్నట్టు. ఇక్కడ కాకతీయ 1, 2, 3 బొమ్మలు. सो दूसरा कमान अल्लाकोंडा राज्य में ये दूसरा कमान ये है जो है सो उस ज़माने में ये काकतीय साम्राज्यम का उसका निशानी है। इसका कमलम्पू ये निशानी है। उन लोग इसके बाद बगल में अपने को सांप का एक स्वप्न है, एक निशान है। ऐसा सांप का निशान 4 कमान के ऊपर चारों तरफ रहता है। तो उसके उस जमाने का सिपाही का मेजर ना सर बोलिए। उस जमाने का दूसरा कमान में ये उस सिपाहियों का जो मेजर रैंक का जो यहाँ बैठते थे, वो जो भी पब्लिक आने का समस्या जो भी है बताना है राजा को, से यहाँ उसका तलाश लेते थे, कहाँ से आए, क्या नाम है, वो सब लेके इधर के बाद यहाँ से यहाँ लेके जाते थे। यहाँ वो उस ज़माने में पब्लिक का समस्या जो भी है, यहाँ से 3 चप्पल तो वहाँ ऊपर वो जो सिपाही देखते थे, आवाज़ से उन्होंने राजा को पहुँचते थे। उसके बाद समस्या क्या है, राजा को मिलना है नहीं मिलना है, वहाँ से बताते थे। यहाँ से पैदल जाके सब ऊपर से चढ़ते थे। गोलकोंडा में कैसा रहता था वैसे ही उधर एक मारे तो ताली मारे तो उधर तक जाता था। ये भी है जो कंदकम, ये दीवार है, इसके पीछे कंदकम। 3 వ్యవస్థ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుండే. ఇక్కడ మట్టి దిబ్బలు ఉంటుండే, ఇవి మట్టి దిబ్బలు ఇవన్నీ అన్ని కూరుకుపోయినాయి. తర్వాత ముళ్ళ కంచె వ్యవస్థ అంతా ముళ్ళ కంచెలు. తర్వాత రాజు దగ్గరికి పోవాలంటే ఇన్ని మూడంచెల వ్యవస్థని దాటుకొని పోవాల్సిందే. పైన శివాలయం ఉంది, ఇది కూడా కూలిపోయే దశ ఉంది. ఇదేనా రోడ్డు? ఇక్కడికి వెళ్ళి దగ్గర ఉంటుంది సార్, అక్కడ దూరం అవుతుంది అని. ఇటు సైడ్ ఏమో చిరుతలు కానీ ఏం లేవన్న. ఉండే కానీ ఇరువరకు అయితే మాకు కనిపించలేదు. ఇప్పుడు మేము రావటి దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. మేము నైట్కైనా వస్తాం. ఇప్పుడు వైశాఖ మాసంలో అక్కడ శివుడి మీద అది కుండ పెడతాం ఇట్లా వాటర్ పడేందుకు. ఇక ఇక్కడ వీళ్ళు మేకల కాయందుకు వస్తారు కదా, వాళ్ళు చెప్తారు వాటర్ అయిపోతే గిన. మళ్ళీ వచ్చి నేను నైట్ కన్నా వచ్చి పోసిపోతా. ఇప్పటిదాకా ఏం కనిపించలేవు దేవుడి పుణ్యం అయితే. ఏంటంటే కొద్దిగా వాటర్ సాల్వత్ లేదు అక్కడ, వాటర్ సోర్స్ లేదు అసలు లేదు అక్కడ. ఇక్కడ నుంచే ఇసుక వెళ్ళాలి. ఇప్పుడు శివరాత్రికి జత్ర అయితే అంటారు కదా. జత్ర అవుతుంది కానీ ఏంటంటే అక్కడ గుడి, ఇక్కడ పూజలు నడుస్తాయి. ఇక్కడ సత్రంగిన ఇది కోనేరు సార్. ఇది కోనేరా? అవును, శిథిలావస్థ చేరింది. అవును, అక్కడికి వెళ్ళి రూట్ అది మెట్లు.
పోయారు మీరు ఎప్పుడు నీడు పోవచ్చు, లోపలికి పోవచ్చు, వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళి మెట్లు, అవి మెట్లు అక్కడికి స్టార్టింగ్ ఇట్లా తిరిగి ఇక్కడికి వెళ్ళి తిరిగిపోవాలి. మీరు ఇట్లా వచ్చారు ఇక ఈ స్టార్టింగ్ రూటే ఈ బాయికి ఇది రూటు స్టార్టింగ్, ఇది కోనేరు రండి. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం స్టార్టింగ్ వెళ్ళచ్చు మెల్లమెల్ల. సరే ఇక్కడికి వెళ్ళచ్చు మెల్లగా మెల్ల అన్న మెల్లగా. పోయారా మీరు ఎప్పుడు నీడు వెళ్తాం సార్, అక్కడికి వెళ్ళొచ్చు మనం. వెళ్దామంటే వెళ్దాం. ఏం లేవు ఏం లేవు. ఇప్పుడు ఈ చెట్టు ఒక్కటి వేసుట్లో ఇదంతా, కానీ ఈ చెట్టు కూడా డిస్టర్బ్ లేదు. దానికి ఏంటంటే డిస్టర్బ్ లేదు, దానికి వాటర్ అవసరం ఉన్నది తీసుకుంటున్నా అంతే, ఇంకా ఏం డిస్టర్బ్ లేదు. ఎంత గమ్మతుందన్న. అయితే ఇవి రాళ్ళు మనం తీసేసినాం అనుకో వాటర్ ఖచ్చితం ఉంటాయి కింద. మళ్ళీ ఇంకా మెట్లు ఉన్నాయి ఇక్కడ దాకా. అన్న ఓకేనా? ఏంటంటే అన్న కొద్దిగా మనకి ఇది కొద్దిగా తీస్తే అన్న మెల్ల బ్యాగు. ఓకే ఓకేనా? చెప్పండి ఇప్పుడు చెప్పు. పైకి వెళ్ళుడే ఓకేనా? మేము చెప్తున్నాను కొద్దిగా తీస్తాను. ఇది ఏంటంటే అన్న ఇవన్నీ రాళ్ళు పడ్డాయి కదా, మొత్తం తీసినాం అనుకో వాటర్ వెళ్తాయి ఇళ్ళకి వెళ్ళి. ఇక్కడ దాకా మెట్ల దాకా సౌలత్ ఉంది, కానీ ఈ చెట్టు కూడా డిస్టర్బ్ ఏం లేదు. దానికి వర్క్ ఏంటంటే వాటర్ సౌలత్ తీసేసుకుంటున్నది, మొత్తం ఫ్రెష్ ఉంది ఇక్కడ. అన్న వాటర్ ఉంటాయి కింద, ఇవన్నీ రాళ్ళు పడ్డాయి కానీ అక్కడికి వెళ్ళి మొత్తం ఇది. సరే ఇది అన్న స్టార్టింగ్ ఇక్కడ పాము పుట్టు ఉంటుంది ఇక్కడ. ఓకే. అయితే ఆమె ఏంటంటే మంచిగా అంటే వెళ్ళిందనుకో చూస్తుంది ఏమన్నది. ఓకే అన్న మనము ఏదో దేనికోసం రాలేము, దీని డెవలప్మెంట్ కోసం వస్తున్నాం అంతే. మన భక్తి కోసం ఎక్కడ డెవలప్మెంట్ కావాలా, టూరిజం లాగా అయితే కొద్దిగా మంచిగా బాగుంటుంది. శివయ్య ఆయన ఇక్కడ శివయ్య అన్న చెప్పులు ఇక్కడ అయిపోయినా. హర హర మహాదేవ శంభో శంకర. శివాయ. అన్న నా పేరు అంజయ్య. నా పేరు అన్న మాది బాల్కొండ, నిజామాబాద్ డిస్టిక్, బాల్కొండ మండలం. నా పేరు అంజయ్య, అండాజీ అంజయ్య, సన్నముత్తిన్న. మేము ఇక్కడికి శివాలయం దగ్గరకు రాబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇక్కడ ఏమున్నా అంటే శివయ్య దగ్గర నంది ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే గుర్రం ఉన్నది ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఇది ఏంటంటే ఇది పాము ఆకారం ఉంటుంది, పడే ఆకారం పైనది. ఓకే. మళ్ళీ 2 స్టోన్ల మీదే సపోర్టింగ్ ఉంది, ఇంత పెద్ద వెయిట్.
కానీ ఏ ఏరియాకు మాకు కొద్దిగా ఏంటంటే డెవలప్మెంట్ కావాలా, మాకు రాందుకు సౌలత్ కావాలా, ఒక వాటర్ సౌలత్, కరెంట్ కావాలా. ఇక్కడ చాలామంది అస్సురు పోతురు కానీ రావాందుకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇడికి? 4 సంవత్సరాలు అవుతుంది అన్న రావట్టి. ఇక్కడికి వచ్చడానికి మీకు పాములు కానీ పులులు కానీ ఏం లేవు అన్న? ఏం కనిపించలేదు ఇక్కడ దాకా, ఏం ప్రాబ్లం లేదు. మేము నైట్లో కూడా వస్తాం. నైట్లో కూడా వస్తాం. వైశాఖ మాసంలో ఇక్కడ వాటర్ కొండ పెడతాం, ఆ వాటర్ అయిపోతాయి పొద్దుల పెట్టిపోతాం, సాయంత్రం వరకు అయిపోతాయి, మళ్ళీ రాత్రి 7 6 వచ్చి పెట్టిపోతాం. కానీ ఇప్పటికైతే పాములు గిన ఏం కనిపించలేవు. లైటింగ్స్ ఎట్లా మీకు? నైట్ వస్తారు కదా, లైట్ ఎట్లా? ఫోన్ పట్టుకొని వస్తాం, ఫోన్ లైట్ పట్టుకొని వస్తాం. ఆ టైంలో ఏం ప్రాబ్లం కాదు? ఏం ప్రాబ్లం లేదన్న. మేము 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం, ప్రతి సంవత్సరం ప్రతిరోజు వస్తాం, మళ్ళీ ప్రతి వారం వస్తాం ఇక్కడికి, కంపల్సరీ వస్తాం. వస్తాం ఏ నైట్ అయినా వస్తాం. మళ్ళీ గ్రామస్తులు కూడా వస్తారు ఇక్కడికి. శివరాత్రి అప్పుడు చాలా మంది వచ్చారు. అదే రాజకుమార్తె సైదానాభి ఎప్పుడైతే పూజించిందో దానికంటే ముందు నుంచి ఈ శివాలయం ఉంది. శివాలయంకు ఈ గుర్రము అనేది వాహనంగా అన్నట్టు. ఎప్పుడైతే శివునికి వాహనం నంది ఎదురుగా ఏ విధంగా ఉంటుందో గుర్రం ఉంటుంది అన్నట్టు. అయితే ఇది ఇక్కడ చాలా పురాతనమైనది. చాలామంది వచ్చి చాలామంది అనుకున్న కార్యాలు కూడా అయినాయి. కానీ ఇక పాలకుల నిర్లక్ష్యంతో ఏమైందంటే దీన్ని పట్టించుకునే నాతులు లేకుండా పోయింది, రావడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఇక్కడ అసాంఘిక చర్యలు చేస్తున్నారు కొందరు, పత్తలాడడం, ఎవరు రాకపోయేసరికి పత్తలాడము కానీ దాడి చేయడం, ఇది చేయడము. ఇంకా అడవి పందులకు నిలయం అయిపోయింది మొత్తము. గొర్రెల కాపరు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. అసలు పట్టించుకుంటే మాత్రం ఇది పర్యాటక కేంద్రంగా అవుతుంది అన్నట్టు. పర్యాటక కేంద్రమే కాదు, మన సంస్కృతి, బాల్కొండ చరిత్ర మొత్తం దీనిపైన డిపెండ్ అయి ఉన్నది మొత్తం. ఇది మనం దీన్ని కాపాడుకుంటేనే మనకు రేపటి రోజు మన భావితరాలకు ఏమైనా ఇవ్వగలుగుతాం. లేకపోతే ఇక మన సంస్కృతి, మన ఊరు సంస్కృతి చరిత్ర కానీ ఇట్లానే కాలగర్భంలో గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీనికి కొన్ని నిధులు వెచ్చించి దీనికి కొద్దిగా స్టెప్స్ కానీ, వచ్చేటప్పుడు శివాలయంకు వచ్చేటప్పుడు మెట్లు, నీటి వ్యవస్థ, ఇంకా ఎస్పెషల్లీ నీటి వ్యవస్థ, ఇంకోటి కొన్ని కంబాలు, అది ఏమంటారు మన విద్యుత్, అదే మన కరెంటు సప్లై చేసి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తే ఇది పర్యాటక కేంద్రంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రూట్ ఉన్నది దానికి, దారి ఉన్నది చూసినావా? రూట్ ఉంది దానికి, అలా లోపల రూట్ ఉన్న అక్కడికి వెళ్ళి పోగల కానీ రూట్ సూర్యకిరణాలు కూడా పడుతున్నాయి అంట. అక్కడ సైడ్ అక్కడ భయ అక్కడికి రావాలి. ఎట్లా పోవడం మనం? ఈ పైకి బస్సు పోదాం, పోయినాక అక్కడికి వెళ్దాం. ఏది ఎక్కుతా అన్న బాల్కొండ మొత్తం కనిపిస్తుంది, ఏమున్నా ఏం కదా. మెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మెట్లు. న్యాచురల్, ఇది న్యాచురల్ మట్టి. ఇది ఒకప్పుడు ఒక ఇది కలర్ టైప్ ఉంటుండే ఇది. అది ఏది రుబ్బు రాయి లేదన్న సొరంగం కాదు, రుబ్బు రాయి ఇది. దాంట్లో కలర్ ఇటు నీళ్ళు ఉన్నాయి, అటు నీళ్ళు ఉన్నాయి, స్తంభం లేదు ఒకటి. ఒడ్డు పైన రుద్రమ దేవి ఉంటుంది అన్నట్టు, అక్కడ పక్కకు ఉంటుంది. మెల్లగా కొనకు ఇట్లా అది ఏందని చూస్తాం. అక్కడ వెళ్ళేటప్పుడు చూద్దాం మనం, అది చూద్దాం, పోయేటప్పుడు చూద్దాం. పోచంపాటు వాటర్.
కొంచెం పడవ అక్కడ డ్యామ్ కనబడుతుంది అక్కడ జలాల్పూర్ డ్యామ్ అది మిషన్ భగీరథ డ్యామ్ అది మొత్తం అక్కడ నుంచి సప్లై మొత్తం మధ్యలో రంగనాథ టెంపుల్ ఉంటుంది ఒక దగ్గర. ఆ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? దగ్గరనే ఉంటుంది, ఆ డ్యామ్ కు దగ్గరనే ఉంటుంది. అంటే మీరు శనివారం రోజు రావాలా? శనివారం ఉన్నాడా? ఫస్ట్ శనివారం ఆయన సత్రం శనివారం కాదు, సత్రం పెట్టేది సత్రం సెకండ్ సాటర్డే. అంటే మంచి డబ్బా షేప్లో చాలా పెద్దగా ఉంటాయి ఇవి. పైన ఉన్న భాగం అంతా ఊలినట్టు. దాని ఇక్కడ ముంగట ఏంటంటే పైపులు అవి గడ పైపులు కాదు, ఇది కట్టే చెక్క. ఇదంతా ఒక ఇల్లు సంబాలా లేకుంటే గుర్రాలు కట్టేయడానికి. ఇదంతా డబ్బా షేప్లో ఇది ఇది ఒక రోడ్ టైప్ ఏమో, ఇది ఒకటి రోడ్ టైప్ ఇదేమో ఇది ఒక అంటే ఆశ్రమం ఒక ఇల్లు ఇది ఒకటి, ఇది కూడా ఒక ఇల్లు టైప్లో. పైన భాగం అంతా ఊలింది అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి అక్కడ వరకు లాస్ట్. ఆ సైడ్ కూడా ఉంది ఇంకోటి అటు పక్కన. ఇది గోడనా అయితే? ఇది మస్తు ఇంత గట్టి ఉన్నది అంటే కూడా వంగి ఎక్కడికి బ్రో? అదొకట. మస్తు ఉన్నది, ఇది మజా ఉన్నది. బా సూపర్. ఏదన్నా ఏది సంవత్సరంకోసారి మా ఊళ్ళు ఇక్కడ విగ్రహం మీద బిల్లపన్నం పోస్తారు వర్షాకాలం స్టార్టింగ్ పెరిగప్పుడు. మొత్తం వర్షాకాలం మొత్తం మునిగిపోతాయి, తూము మొత్తం ఇక తూము ఉంటుంది మొత్తం ఫుల్ వాటర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది రెండోది. అక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 4 ఇక్కడ ఎన్ని ఉన్నాయి కూడా? 1 సింబల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి 4 ఇవి 12 24. ఇక్కడికి వెళ్ళి మీకు క్లియర్ కనబడుతుంది. ఇవి కోట పాల్కొండకు 1 2 3 కొండలు అన్నట్టు అన్ని రోడ్. ఇగో అక్కడికి వెళ్ళి అక్కడ సైడ్ ఇక్కడ ఉంటుండే తూములు 1 2 3 రాజభవనం ఇదే మొత్తం కూలిపోయింది. కూలిపోయినాక శివలింగం ఆయన రాజు చేసింది పూజ, ఫ్యామిలీ మొత్తం చేస్తుండే, రాజు రాణి అలా కొడుకులు పిల్లలు. శివయ్య అది ఇది కూలిపోయిన తర్వాతనే కూలిపోయి ఉన్నప్పుడే అక్కడ ఉంటుండే. ఇది మొత్తం ఇండ్లు అన్నట్టు, ఇవి మొత్తం భవన సముదాయం అనేది లోయలో ఉంది. అది వాళ్ళది నైట్కి, అది పండుకునేందుకు నైట్. ఇప్పుడు డేలో ఇక్కడ ఉంటుండే ఏదైనా. ఇప్పుడు బాల్కొండ గురించి చర్చ ఔరంగాబాద్ పోయినా నేను ఫిరంగిలి మిగిలే అన్న.
పట్టుకుంటే 6 మనం చూసిన ఇటువంటి 6 ఇదే దాన్ని పట్టుకుంటారు ఇది కూడా మధ్యలో అదే మొత్తం 24 ఉన్నాయి అన్న. మొత్తము 24, 20, 26 ఉంటాయి. మొత్తం 24 ఉన్నాయి. కానీ మేము తిరుగుడు 3-4 తిరిగినాం కానీ బాగా కష్టమవుతుంది. ఇక మీరే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు. ఓకే, చెమటల్లో చేసిన మొత్తం తిరుగుడికి. ఎగిరే దాన్ని వేసేట అంటారన్నా? బెండి చెట్టు చూడండి, బెండి చెట్టు ఎండిపోయినాయి వస్తాయి. ఇదే రోడ్డు మన అక్కడ వాటర్ బాటిల్ ఉంది, మర్చిపోకు. చలో అన్న నడురి. ముళ్ళు అన్న కింద కాలు చూసిన మెల్ల కాలు కింద చూడు మెల్లగా. అట్లా అయిపోతుంది కదా, మెల్లగా పైన కుదుర్చుకోండి. ఇదా వాళ్ళు రాలే ఇప్పటిదాకా? పర్లేదు, ఇది చూసి ఇంకో వేరే మందు వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి రావాలి. ఇటు ఇదా రాజ్యభవనం ఎట్లయిపోయింది? ఇటు పోయింది మళ్ళీ. ఇప్పుడు బాటిల్ ఎక్కడ ఉన్నాయి? అంజన్నా ఉన్నాయంటే మనం చెట్లు భలే ఉన్నాయి, పెద్ద ఉన్నాయి చెట్లు అయితే.
అదాంటాలు అయిపోతుంది మొత్తం. అది కూడా అదాంటాలు అయిపోతుంది. అది అన్న కోట ఇదే బార్డరు మంచిగా ఉన్నది బార్డర్ ఇప్పుడు కూడా. అది వీటిని కూడా ఒకరు కాకపోతే మీ దారి చూసుకుంటే నడురు అంతే. జై శ్రీరామ్. రామ్ ఎటనా కాదు కట్టే ముట్టకి ఏడాది ఎటనా ఇక్కడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న ఇటు సైడ్ కొంచెం జై శ్రీరామ్. జై శ్రీరామ్ మరి రామ్ అంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నది రికార్డ్ చేస్తున్నా. జై శ్రీరామ్. 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 వెళ్దామా లోపలికి? జై శ్రీరామ్. ఎట్లున్నాయన్న మంచిగా ఓమా నీళ్ళైతే లేవా అన్న? జై శ్రీరామ్. జై శ్రీరామ్. మెల్ల చూసుకుంటారు జై శ్రీరామ్. జై శ్రీరామ్. మెల్ల మెల్ల అన్న మెల్ల. జై శ్రీరామ్. అన్న చింత ఆజావ్. ఏం కాదు ఏమైతుంది? ఏం తగ్గిందా? మళ్ళీ ఇవ్వండి. నువ్వు డైరెక్ట్ ఆనే లేచినావా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ్.
శిథిలావస్థకు చేరుకున్న కోనేరు అత్తకూడల బావి. జై శ్రీరామ్. గుడిలో కోరాదు కదా ఇప్పుడు. చెక్కినాయి వాటర్ మా పీవులే మా గుట్ట ఓకే మస్తున్నా. ఆడ కూడా ఒకటి ఉండేనేమో. అది కూడా ఉండే కూలుతుంది. ఇది కవర్ అవ్వడమే ఇంకా హైట్ ఉండేది వచ్చేది. అది రౌండ్ అన్న రౌండ్ అదే అది ఇంకా హైట్ ఉండే అది కూడా ఉంది. ఇవన్నీ గణపతి కార్యకర్త అయిపోతారు తర్వాత. ఆడకపోయింది అన్న నారాయణ. బస్సు ఉన్నది కదా, బస్సు ఉన్నది మంచిగా ఉన్నది. అంజనకి తీసుకోడు కెమెరా ఇగో అన్న తీసుకో. చాలుందా? చాలా తూము విధంగా వాడుకుంటారు. బాల్కొండ గ్రామ ప్రజలు తూము విధంగా వాడుకుంటారు.